భోజన సమయంలో నీళ్లు తాగడానికి చాలా సందేహాలు ఉంటాయి మనకి. అయితే భోజన సమయంలో ముందు తాగాలా? మధ్యలో తాగాలా? భోజనం అయిన తర్వాత తాగచ్చా? తాగకూడదా? ఇలాంటి అనేక రకాల సందేహాలకి చాణక్యుడు శాస్త్రం ప్రకారంగా ఏం చెప్పాడనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదం భోజనే చామృతం వారి భోజనాంతే విషప్రదం. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక అజీర్ణంతో బాధపడుతున్నప్పుడు, అంటే సరిగ్గా అరగక కడుపు నొప్పి వచ్చి కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు మంచినీటిని కొద్దిగా తాగాలి. అంటే ఇదంతా కూడా మంచినీళ్ళు ఎలా తాగాలో చెప్తున్నాడు. ఇప్పుడు అజీర్ణ రోగం తగ్గిపోయి కడుపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే అన్నము జీర్ణమైన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచినీళ్ళు తాగకూడదు. అంటే కనుక పూర్తిగా అరిగిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే తాగొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అన్నం పూర్తిగా అరిగిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు తాగితే చాలా బలాన్ని చేకూరుస్తుంది. కానీ అన్నం తిన్న వెంటనే నీళ్ళు తాగకూడదు. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉంటే అది అమృతంతో సమానంట. మంచినీళ్ళు అన్నం తింటున్నప్పుడు తాగొచ్చు, ఎప్పుడు అన్నం తింటూ ఉన్నప్పుడు. అలా అని చెంబులతో కాదు, మధ్యలో కొంచెం గుక్కుడు నీళ్ళు తాగడంలో తప్పేమీ లేదు, ఒక గ్లాసు వరకు నీళ్ళు తాగడంలో తప్పేమీ లేదు. అన్నం తింటూ ఉన్నప్పుడు. అన్నం తినేసిన తర్వాత నీళ్లు తాగకూడదు. అన్నం తినేసిన తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? అది విషంతో సమానంట. ఇప్పటికీ కూడా మనకు వైదికులు కానీ వైజ్ఞానికులు కానీ లేకపోతే కనుక వైద్యానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందుచేత భోజనం చేస్తున్నప్పుడు నీళ్లు తాగొచ్చు, ఎక్కువ తాగకూడదు. కానీ భోజనానికి ముందర, భోజనం తర్వాత మాత్రం నీళ్లు తాగకూడదు. భోజనం అయిపోయిన తర్వాత నీళ్లు తాగితే కనుక ఊబకాయం వస్తుంది. అందుచేత ఈ కారణాల చేత భోజనం ముందర, భోజనం తర్వాత తాగకూడదు కానీ చెప్పాడు. అంటే నీళ్ళ విషయంలో, తాగడం విషయంలో కూడా శాస్త్రం చెప్పింది ఆచరించాలి, అనుమానం ఏమీ లేదు.